మీ తమ్ముడు నీకేమవుతాడు? నీ తమ్ముడు నీకేమవుతాడు? బావా నువ్వు చాలా తెలివైనడు వాటి కదా. ఎవరు చెప్పారు? మా తమ్ముడు దగ్గర నువ్వు నీ తెలివితేటలు ఉపయోగించి డబ్బులు మొత్తం తీసుకున్నావు అంట కదా. అది వాడి అభిమానం. ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? మా తమ్ముడు ఫోన్ చేస్తే వచ్చింది. ఏం చెప్పాడు? మా తమ్ముడు దగ్గర కాదు, నీ తెలివితేటలు నా దగ్గర చూపించు. నువ్వు దేనికైనా ఓకేనా? ఎర్రనా? అమ్మో చాలా తెలివిందా నువ్వు. అవును. సరే చిన్న గేమ్ ఆడదాం, ఓకేనా? ఏం లేదు, నేనేం చెప్పిన అది రిపీట్గా చెప్పాలి అంతే. ఎంత పని? ఫస్ట్ అయితే ఒక 10 రూపాయలే. సరే 10 రూపాయలు చూపించు. నువ్వు చాలా డబ్బులు తెచ్చా. పెట్టే 10 రూపాయలు కూడా పెట్టు. నేను ఓడిపోతే 10కి 10 ఇస్తా. నువ్వు ఓడిపోతే 10 తీసుకుంటా. సరే. నేనేం చెప్పాను అదే చెప్పాలి. సరే డన్. మీ అమ్మ మీ నాన్నకి ఏమవుద్ది? భార్య. నేనేం చెప్పా నీకు? నేనేం చెప్పానో అదే చెప్పమని చెప్పా, నీకు ఆన్సర్ చెప్పమనలా. ఓకే సరే ఇంకొక ప్రశ్న అడుగు, నేనే చెప్తాను. ఇదిగో మీ తమ్ముడు నీకేమవుతాడు? తమ్ముడు. నేనేం చెప్పా? నువ్వు బాగా విను, నేనేం చెప్పాను అదే చెప్పమంటున్నాను, నీకు ఆన్సర్ చెప్పమనట్లా. నీకు అర్థమైందా? నేనేం చెప్తున్నాను అదే నువ్వు చెప్పు. నీకు ఎంతమంది పిల్లలు? 2. పెట్టి అక్కడ. మరి ఎంతమంది పిల్లలు అని అడిగావు కదా. మరి నువ్వు కూడా అనవలసి, నువ్వు కూడా ఎంతమంది పిల్లలు అనాలి నాకు. నేనేం చెప్తున్నాను అదే చెప్పమంటున్నాను నీకు. నేను ఏం చెప్పమంటున్నాను అదే చెప్పాలి, రిపీట్. నేనేం చేశాను, నేనేం మాట్లాడిందో అదే నువ్వు రిపీట్ చేయాలి. ఈ 10 పోయింది, ఓకేనా? వెళ్ళిపో, అయిపోయింది. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగు. 100 రూపాయలు. ఇది కూడా పోతుంది, వెళ్ళు. లేదు చెప్పు, అడుగు. సారీ, ఈసారి నేనే గెలుస్తాను. 100 రూపాయలు పని. సరే ఇదిగో నేను 100 రూపాయలు పెడుతున్నాను. ఇప్పుడు ఏ క్వశ్చన్ కానీ నేను టక్ సమాధానం చెప్తాను. ఏది అడుగుతావు అడుగు. సరే చెప్తాను. ఇదిగో ఈసారి 10, 20 కాదు, చీప్ గా 100 రూపాయలు పెడుతున్నాను. సరే నేను ఓకే. ఇప్పుడు నేను 100 రూపాయలు పెట్టాను కదా, నీ అమౌంట్ ఏది? అదే నేను చెప్తున్నా. 4 క్వశ్చన్స్ అడుగుతా. ఓకే. 5 కూడా నువ్వు కరెక్ట్ చెప్పావంటే నీకు 100కి 100 ఇస్తాను నేను. ఓకే. ఇవ్వకపోతే? షూర్, ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకు ఇవ్వను? ఓడిపోతే ఇస్తాను. మీ తమ్ముడు నీకేమవుతాడు? ఎంతమంది పిల్లలు? మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? మీ ఆయన పేరేంటి? 4. నేనేం చెప్పా? నేను చెప్పమన్నదే చెప్పమన్నా. అదేంటి నువ్వు 4 వచ్చినా కదా అడిగావు? మరి నేను అడిగింది 4. నేనేమన్నా? నేనేం చెప్పాను అది చెప్పమన్నా. నువ్వేం చేసావు? ఎన్ని అడిగితే 4 అని చెప్పేసావు. ఏది జరా పైసలు ఇస్తే మంచిగా ఉంటుంది. మీ తమ్ముడు చెప్పింది ఇప్పుడు నిజమేనా? మన దగ్గర ఇలాంటివన్నీ సాగు. ఓకే.